హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో స్వామివారి సుప్రభాత సేవకు మేము సెలెక్ట్ అయ్యామనే మా అదృష్టాన్ని మీకు రివీల్ చేశాను. ఈ వీడియోలో శ్రీవారి సుప్రభాత సేవకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఫామ్ ఫిల్లింగ్ దగ్గర నుండి మేము స్వామివారిని చూసే వరకు, ప్రాసెస్ దగ్గర నుండి మా ఎక్స్పీరియన్స్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో అసలు స్కిప్ చేయకండి. ఈ ప్రాసెస్ చూసి మీరు కూడా లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేసి స్వామివారి కటాక్షాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ ఎందుకు చూసేద్దాం పదండి. ముందుగా స్వామివారి సుప్రభాత సేవలో పార్టిసిపేట్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఏ మార్గంలో వెళ్తే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. అసలు ప్రతిరోజు జరిగే ఈ సుప్రభాత సేవలో రోజుకు దాదాపు 250 నుండి 300 మంది వరకు భక్తులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వారిలో కొందరు ఆఫ్లైన్ లక్కీ టిప్ ద్వారా సెలెక్ట్ అయిన వారు ఉంటారు, ఇంకొందరు ఆన్లైన్ లక్కీ టిప్ ద్వారా సెలెక్ట్ అయిన వారు ఉంటారు, మరికొందరు టీటీడీ స్టాఫ్ లేదా పొలిటీషియన్స్ నుండి రికమెండేషన్ పొందిన వారు ఉంటారు. ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా అయితే కొన్ని లక్షల మంది, అంటే దాదాపు 4-5 లక్షలకి పైగా లక్కీ డిప్లో రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. వారిలో కేవలం రోజుకి 250 నుండి 300 లోపు అప్లికేషన్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ఇంకా ఆఫ్లైన్ విషయానికి వస్తే కేవలం 2000 అప్లికేషన్స్ని మాత్రమే తీసుకొని అందులో 50 మందిని లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. మేమైతే టీటీడీ యాప్ ద్వారా ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో సుప్రభాత సేవ కోసం అప్లై చేశాం. ఫస్ట్ అటెంప్ట్లోనే 3.65 lakhs అప్లికేషన్స్ మధ్యలో మేము సుప్రభాత సేవకి సెలెక్ట్ అయ్యాము అని చెప్పడానికి నాకైతే చాలా సంతోషంగా ఉంది. మాటల్లో పడి తిరుపతికి వచ్చేసాం. అదిగో తిరుమల కొండ, సేమ్ శ్రీవారి ఫేస్ లాగా కనిపిస్తోంది కదా. లాస్ట్ టైం సరిగ్గా అబ్జర్వ్ చేయలేదని ఈసారి గుర్తు పెట్టుకొని మరీ మీకోసం వీడియో తీశాను. ఈ స్పాట్ వచ్చేసి సరిగ్గా వకుళమాత టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. మీరు కూడా ఈ స్పాట్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. మేము అప్లై చేసేటప్పుడు వస్తుందో రాదో అనే డౌట్తో వీడియో తీయలేదు. అందుకే ఈ మంత్లో లక్కీ డిప్ ఓపెన్ అయిన తర్వాత మీకు అప్లై చేసి ప్రాసెస్ చూపిస్తున్నాను, చూసేయండి. మీరు ముందుగా టీటీడీ యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు ఏ సర్వీస్ రిలీజ్ అయినా మీకు ఇలా నోటిఫికేషన్ వస్తుంది. ఈ సేవా ఎలక్ట్రానిక్ డిప్ అయితే ఎవ్రీ మంత్ మోస్ట్లీ 18, 19, 20 ఈ 3 డేస్లో ఓపెన్లో ఉంటాయి. కాబట్టి ఆ టైంకి మీరు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక పేపర్ మీద రాసి రెడీగా పెట్టుకొని ఉండడం మంచిది. యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ కనిపిస్తున్న సేవా ఎలక్ట్రానిక్ డిప్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు క్లియర్గా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇదంతా చదువుకొని ఇక్కడ కనిపిస్తున్న బటన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వాలి. తర్వాత జనరల్ డీటెయిల్స్, వాటితో పాటు నెంబర్ ఆఫ్ పర్సన్స్ని క్లిక్ చేసి వారి డీటెయిల్స్ని కూడా ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ 1 or 2 అని మాత్రమే ఉంటుంది, అంటే సింగిల్గా వెళ్ళడము లేకపోతే భార్యాభర్తలు వెళ్ళడము అన్నమాట. అండ్ మనతో పాటు 12 సంవత్సరాల లోపు పిల్లల్ని కూడా టికెట్ లేకుండా మనం లోపలికి తీసుకెళ్ళచ్చు. బట్ రిమెంబర్, ఆధార్ కార్డ్స్ మాత్రం క్యారీ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఇచ్చి ప్రొసీడ్ అయ్యాక మీకు ఏ సేవ కావాలి, ఏ డేట్స్లో కావాలి అని ఈ విధంగా ఒక టేబుల్ ఓపెన్ అవుతుంది. అయితే ఈ లక్కీ డిప్లో మనం తోమాల, అర్చన, అష్టదళపాద సేవ, సుప్రభాత సేవ అనే 4 రకాల సేవలకు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. సుప్రభాత సేవకి మాత్రం ప్రతిరోజు భక్తులని అలాట్ చేస్తారు, కానీ తోమాల సేవ, అర్చన, అష్టదళపాద సేవలకి మాత్రం కొన్ని రోజులు మాత్రమే అలాట్ చేస్తారు. అంతేకాదు ఈ సేవలకి కేవలం 10 అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటారు. వీటిలో మనకు నచ్చిన సేవని, మనకు నచ్చిన డేట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మీకు చూపించడం కోసం నేను అన్ని డేట్స్ని, అన్ని సేవలకి సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అవుతున్నాను. కానీ మా అప్లికేషన్ తీసుకోలేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ సుప్రభాత సేవకి సెలెక్ట్ అయ్యాం కాబట్టి కూల్ డౌన్ పీరియడ్ 180 days ఇచ్చారు. అంటే 6 months తర్వాతనే మాకు అప్లై చేసుకునే ఛాన్స్ వస్తుంది.
అసలైతే మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ రిజిస్టర్ అయిపోతుంది, అంతే. ఆ తర్వాత 2 డేస్లోనే మీకు ఈ విధంగా రిజల్ట్ వచ్చేస్తుంది. మీరు సెలెక్ట్ అవ్వగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి కూడా మీరు సెలెక్ట్ అయ్యారని మెసేజ్ వస్తుంది. దాంతోపాటు ఏ డేట్లో సెలెక్ట్ అయ్యాము అనే అన్ని వివరాలు ఇలా లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకోవచ్చు. ఈ లిస్ట్లో అన్ని సేవలకి సెలెక్ట్ అయిన అన్ని అప్లికేషన్స్ వివరాలు, రిజిస్టర్ ఐడితో సహా అన్ని వివరాలు ఉంటాయి. ఈ పీడిఎఫ్ మనకి యాప్లో రిజల్ట్ వచ్చిన వారం రోజుల వరకు మనకు అందుబాటులో ఉంటుంది. మనం సెలెక్ట్ అయ్యాము అని మెసేజ్ వచ్చిన తర్వాత వీలైనంత తొందరగా మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనం సెలెక్ట్ అవ్వకపోతే మనం ₹1 కూడా కట్టాల్సిన పని లేదు. పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా రిసిప్ట్ ఓపెన్ అవుతుంది. ఈ రిసిప్ట్లో రిపోర్టింగ్ లొకేషన్ లింక్ కూడా మనకి కనిపిస్తుంది. పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి సుప్రభాత సేవకి ₹120, తోమాల సేవకి $220, అర్చనకి $220, అష్టదళపాద సేవకి ₹1250. దీంతో పాటు లడ్డూ ప్రసాదం కాస్ట్ ₹50 కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. మేము ముందు రోజు బయలుదేరితే అప్పటికప్పుడు హరీబరీ అవుతుంది అని బెంగళూరు నుండి ఒక 2 డేస్ ముందుగానే తిరుమలకి చేరుకున్నాం. లాస్ట్ టైం జస్ట్ 3 months బ్యాకే మేము తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాం. అప్పుడు వచ్చేసి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళాము. అప్పుడు స్వామివారిని దూరం నుంచి చూడడము, అది కూడా జస్ట్ 2 seconds అంతే. కానీ బయటికి వచ్చేటప్పుడు మాత్రం అప్పటి వరకు పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోయి చాలా రిలీఫ్గా అనిపించింది. కానీ ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకాసేపు చూసుంటే బాగుండేది అని మనసులో ఏదో తెలియని అలజడి, అదంతా కూడా ఇప్పటికీ నాకు గుర్తుందండి. నేను చెప్పకుండానే స్వామివారు నా మనసులో ఉన్న అలజడిని, నా పరిస్థితిని అంతా అర్థం చేసుకున్నారేమో. దూరం నుండి కాకుండా దగ్గర నుండి నా విశ్వరూప దర్శనాన్ని కలిగిస్తాను నీకు అని నాకు వరాన్ని ఇచ్చేశారు. ఇదంతా స్వామివారి లీల కాకపోతే మరేంటి చెప్పండి. దర్శనానికి వచ్చి వెళ్ళిన వెంటనే మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా ఈ సేవ గురించి తెలియటము, ముందు వెనుక ఏమీ ఆలోచించకుండా మేము అప్లై చేయడము, సెలెక్ట్ అవ్వడము, ఇదంతా కూడా ఇప్పటికీ నమ్మకం కుదరట్లేదండి నాకు. మేము నవంబర్ మంత్ కోసం ఆగస్ట్లో లక్కీ డిప్ వేసాము. అంటే 3 months ముందుగానే మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సుప్రభాత సేవకి వెళ్తున్నాం కాబట్టి ఈ సేవ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సుప్రభాతము అంటే మంచి ఉదయము అని అర్థం. సంవత్సరంలో అన్ని రోజుల్లో ఈ సుప్రభాత సేవ జరుగుతుంది. కానీ ఒక్క ధనుర్మాసంలో మాత్రం ఈ సుప్రభాత గానానికి బదులు ఆళ్వారుల్లో ఒకరైన ఆండాళ్ తిరుప్పావై పాశురం అనే గానాన్ని చేస్తారు. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున 2:30 నుండి 3 గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. మీకు లాస్ట్ వీడియోలో దర్శనం టికెట్స్, టోకెన్స్ గురించి చెప్పాను కదా. ఇదిగో ఇవేనండి సర్వదర్శనం టోకెన్స్. టికెట్స్ అంటే ఇలా ఉంటాయి. అసలు సుప్రభాత సేవ ఎలా జరుగుతుందో తెలుసా? ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్త సమయంలో సన్నిధి గొల్ల దివిటీలు పట్టుకొని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైకాసన అర్చక స్వామి వారి ఇంటికి వెళ్ళి అక్కడ నుండి బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి పెద్దజీయంగార్ మఠానికి వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకొని వస్తారు. అప్పటికే అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి యూజ్ అయ్యే కుంచెకోల, తాళం చెవులు, ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి వారికి ఇంకా ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి బంగారు వాకిలి వరకు వెళ్ళి అక్కడ రెడీగా నిల్చొని ఉంటారు. సరిగ్గా అదే టైంకి ఆలయ అధికారులు, పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులతో పాటు తాళ్లపాక అన్నమయ్య గారి వంశస్థులు ఒకరు తంబూరతో మేలుకొలుపు సంకీర్తనను పాడడానికి సిద్ధంగా ఉంటారు. తర్వాత తాళాలు తీసి సన్నిధి గొల్ల బంగారు వాకిలి తెరుచుకొని దివిటీతో లోపలికి వెళ్తాడు. సన్నిధి గొల్ల వెనకాలే అర్చకులు కౌసల్య సుప్రజ రామ అని సుప్రభాతం అందుకుంటూ లోనికి వెళతారు.
ఆ తర్వాత మహంతు మఠం వాళ్ళు తీసుకొచ్చిన పాలు, చక్కెర, వెన్నె, తాంబూలము ఉన్న పళ్ళెరాన్ని ఏకాంగి అందుకొని లోనికి తీసుకెళ్తాడు. బంగారు వాకిలి ముందు నించున్న వేద పండితులు, అర్చకులు సుప్రభాత గీతాన్ని ఆలపించడం కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇక ముందుగా దివిటీతో లోపలికి వెళ్ళిన సన్నిధి గొల్ల కులశేఖర పడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అర్చకులు ఏకాంగి కులశేఖరపడి దాటి లోపలికి ప్రవేశిస్తారు. లోపల శయన మండపంలో బంగారు పట్టు పరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి చప్పట్లు చరుస్తారు. ఈ విధంగా స్వామివారిని మేల్కొనవలసిందిగా ప్రార్థిస్తారు. ఆ తర్వాత భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో మూలమూర్తి సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. ఇక కులశేఖరపడి దగ్గరున్న కర్టన్ వేసేసి మూలమూర్తికి దంతధావనము, ఆచమనము లాంటి అనుష్ఠాన క్రియల్ని సమర్పిస్తారు. ఆ తర్వాత మహంతు మఠం వారు తెచ్చిన నవనీతము, పాలు, చక్కెర నివేదన చేసి స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు. బంగారు వాకిలి దగ్గర ఉన్న వేద పండితులు సుప్రభాతాన్ని ముగిస్తూ ఉండగా లోపల అర్చకులు శ్రీవారికి కర్పూర హారతి ఇస్తుంటారు. దీన్నే నవనీత హారతి అని పిలుస్తారు. ఈ హారతి తర్వాత అర్చకులు ముందు రోజు రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని, చందనాన్ని, శఠారిని తాము ముందుగా స్వీకరించి తర్వాత జియంగారికి, ఏకాంగికి ఇస్తారు. సన్నిధి గొల్లకు కూడా తీర్థము, శఠారితో పాటు నివేదన పళ్ళెంలో ఉన్న తాంబూలాన్ని కూడా అర్చకులు అందజేస్తారు. తర్వాత స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్యమంగళమూర్తిని దర్శించుకొని తీర్థము, శటారులను స్వీకరిస్తారు. అప్పుడు శ్రీవారి పాదాల మీద కనీసం తులసి దళాలు, పుష్పాలు కూడా ఏమీ ఉండవు. భక్తులకి ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది. అందుకే ఆ దర్శనాన్ని విశ్వరూప సందర్శనం అని భక్తితో పిలుస్తారు. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి కేవలం 5 అడుగుల దూరంలో దర్శించుకునే మహద్భాగ్యం సుప్రభాత సేవలో పార్టిసిపేట్ చేసే భక్తులకి కలుగుతుంది. భగవంతుడు మనకు అవకాశాల్ని మాత్రమే ఇస్తారు, కానీ దాన్ని చేజార్చుకోకుండా కాపాడుకోగలగాలి. అమ్మ వేలిని గట్టిగా పట్టుకున్న పిల్లాడిలా స్వామివారి నామస్మరణని వదలకుండా నిరంతరం స్మరించుకుంటూ స్వామి సన్నిధికి రాగలగాలి. అందుకే మాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని మేము సెలెక్ట్ అయిన రోజు నుండి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ దర్శనమయ్యే ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సుప్రభాత సేవకు వెళ్ళేటప్పుడు మనతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీస్, ఇంకా సుప్రభాత సేవ రిసిప్ట్ ప్రింట్అవుట్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు రిసిప్ట్లో రిపోర్టింగ్ టైం కూడా మెన్షన్ చేస్తారు. సుప్రభాత సేవకైతే ఎర్లీ మార్నింగ్ 2 o'clock కల్లా మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మేమైతే లైన్లో ఫస్ట్ ఉండాలన్న ఆశతో ముందు రోజు నైట్ 12ంటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసిన విషయం ఏంటంటే అందరూ ముందు రోజు నైట్ 10ంటికే రిపోర్ట్ చేసేసి లైన్లో కూర్చొని ఉన్నారు. మాకు అసలు స్టార్టింగ్లో టికెట్ లేకుండా పిల్లల్ని ఎలా చేస్తారో చెయ్యరో, అనవసరంగా పిల్లలు ఏమన్నా ఇబ్బంది పడతారో అనేసి భయం ఉండేది. కొందరేమో చిన్నపిల్లల్ని లోపలికి ఎలా చెయ్యరు అన్నారు, కొందరేమో ఎలా చేస్తారు అన్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మాకు అర్థం కాలేదు. వీళ్ళు చూస్తే చాలా చిన్నపిల్లలు, నైట్ మమ్మల్ని వదిలి ఉండగలరో లేదో అని ఏదో చిన్న భయం ఉండేది. అఫ్కోర్స్ మా పిల్లల్ని చూసుకోవడానికి మా కజిన్స్ ఉన్నారనుకోండి, అయినా వాళ్ళని వదిలి వెళ్ళడానికి మాత్రం అస్సలు మనసు ఒప్పుకోలేదు. ఎలాగో తిరుమలకి వచ్చేసాం. అయితే మేము సుప్రభాత సేవకు అటెండ్ అయ్యే రోజు కార్తీక మాసంలోని నాగుల చవితి అయ్యింది. అందుకే ఆ రోజు రాత్రి మలయప్ప స్వామిని పెద్ద శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు.
ఆ విజువల్స్ ఉన్న వీడియో మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసి తరించండి. మేము సుప్రభాత సేవకి నైట్ 12ంటికి బయలుదేరాము. రిసిప్ట్లో ఉన్న లొకేషన్ వచ్చేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్. ఇక ఏదైతే అది అయిందనేసి పిల్లల్ని కూడా తీసుకెళ్ళాం. ఒకవేళ ఎలా చేయకపోతే మా కజిన్స్కి ఇచ్చి వెనక్కి పంపించేద్దాము అని అనుకున్నాము. లోపలికి వెళ్ళాక అక్కడ క్యూ లైన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న సెక్యూరిటీ మా డాక్యుమెంట్స్ని చెక్ చేశారు. క్లియర్గా పిల్లల ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ని కూడా చెక్ చేశారు. సో ఇద్దరు 12 ఇయర్స్ బిలో ఏజ్ ఉండడం వల్ల లోపలికి పంపించేశారు. లోపలికి వెళ్ళి లైన్లో కూర్చున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రెడిషనల్ వేర్లోనే మనం అటెండ్ అవ్వాలి. మగవారు మాత్రం ఖచ్చితంగా పంచ కంపల్సరీ. అప్పుడు అక్కడున్న జనం చూసి అయ్యో ఇంకాస్త ముందుగా వచ్చుంటే బాగుండేది అనుకున్నాం, కానీ గుళ్ళోపల అంతా కూడా ముందు వెనక అయ్యాము. సుమారు 2:15 ఆ టైం అప్పటికి లైన్ లోపలికి వదిలారు. లోపలికి వెళ్ళగానే అక్కడ మరో సెక్యూరిటీ ఉంది. అక్కడ చెకింగ్ అయ్యాక కొంచెం ముందుకు వెళ్ళాక మనం తీసుకెళ్ళిన సేవా రిసిప్ట్, ఆధార్ కార్డ్స్ 2 మ్యాచ్ అయ్యాయా, మన టికెట్స్ నిజమైనవేనా అని మరో చెకింగ్ ఉంటుంది. ఆ తర్వాత కంపార్ట్మెంట్స్లోకి వదిలేస్తారు. కంపార్ట్మెంట్స్లో ఓ పావు గంట ఉంటాము అంతే. ఆ తర్వాత టెంపుల్ దగ్గరికి లైన్ స్టార్ట్ అవుతుంది. కంపార్ట్మెంట్ నుంచి క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మరో చెకింగ్ ఉంటుంది. క్యూ లైన్ ఫాలో అవుతూ మహాద్వారం ద్వారా వెండి వాకిలి, బంగారు వాకిలి కూడా దాటి జయా విజయాలు ఉంటారు కదా, అక్కడి వరకు వెళ్ళి అక్కడ నిల్చున్నాం. బంగారు వాకిలి దాటి రూమ్లోకి వెళ్ళేసరికి టైము 5 నిమిషాల దాకా 3 అయింది. ఎప్పుడు అక్కడికి దర్శనానికి వెళ్ళినా వెండి వాకిలి దగ్గర నుండే మన ధ్యాస అంతా స్వామివారిని దర్శనం చేసుకోవాలి, బాగా జరగాలి అన్న ఆశలోనే ఉంటాను తప్ప ఎప్పుడు కూడా ఆ రూమ్ని అబ్జర్వ్ చేయలేదు. అంతేకాదు నా విషయంలో ఎప్పుడూ ఒక గమ్మత్తు జరుగుతూ ఉంటుంది. ఏంటంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు స్వామివారిని ఈ కోరిక కోరుకోవాలి, ఆ కోరిక కోరుకోవాలి అని గట్టిగా గుర్తు పెట్టుకొని మరీ బయలుదేరుతాను. కానీ గుడి లోపలికి అడుగు పెట్టాక స్వామిని చూడాలి, చూసి బయటికి వచ్చేటప్పుడు ఏ చిన్న ఛాన్స్ దొరికినా క్యూ లైన్లో రివర్స్ వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకోవాలి అని మనసు ఆరాటపడుతూ ఉంటుంది. అంతా అయిపోయి గుడి నుండి బయటకు వచ్చేసాక ముందుగా ప్రిపేర్ అయిన కోరికల లిస్ట్ మొత్తం గుర్తొస్తుంది. ఇదంతా నాకే జరుగుతుందా లేక మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఇలా జరిగిందా నాకు తెలుసుకోవాలనుంది. ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న బస్ వచ్చేసి టీటీడీ వారి ఫ్రీ బస్ అండి. తిరుమలలో భక్తులని దర్శనానికి తీసుకెళ్తూ ఉంటుంది. సుప్రభాత సేవకి ముందు రోజు ఇక్కడ అన్నదానానికి వచ్చాము. ఇక్కడ అన్నప్రసాదం తినాలి అంటే నా దృష్టిలో మాత్రం పెట్టి పుట్టాల్సిందేనండి. ప్రతిరోజు భక్తులు స్వామివారికి నివేదించే కొబ్బరికాయలు ఇంకా ఇతర ద్రవ్య రూపంలో వచ్చే వస్తువులతో ఇక్కడ అన్నప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక్కడ 7 కొండల్ని, స్వామివారి ఆలయాన్ని, స్వామివారికి నమస్కరించే గరుత్మంతుని ఎంత బాగా చూపించారో కదండి. ఇందాక ఎక్కడి వరకు చెప్పాను? బంగారు వాకిలి దాటి రూమ్లో జయా విజయాల దగ్గర ఉన్నాం కదా, అక్కడ రూమ్లో రూఫ్ పైన విష్ణుమూర్తి దశావతారాలు గోల్డ్ ప్లేట్ మీద చెక్కి ఉంచారండి. జయా విజయాల దగ్గర దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అలాగే కులశేఖరపడి గడప దగ్గర వేసిన కర్టెన్ పైన గోల్డ్ కలర్లో స్వామివారి నామాలు, శంఖము, చక్రము ఇవన్నీ కూడా మెరుస్తూ ఉన్నాయండి. ఎగ్జాక్ట్గా 3 గంటలకి సుప్రభాత గానం అర్చకులు స్టార్ట్ చేశారు. ఇప్పటికీ కూడా సీన్స్ అన్నీ కూడా నా కళ్ళ ముందే కనిపిస్తున్నాయండి. అంత బాగుందండి లోపల. మాలాగే సుప్రభాత సేవకు వచ్చిన వాళ్ళలో కొంతమంది సుప్రభాతం కీర్తనల్ని ప్రింట్అవుట్ తీసుకొని వచ్చారు. అర్చకులతో పాటు వాళ్ళు కూడా ఈ సుప్రభాతాన్ని పాడుతూ ఉన్నారండి. ఒకవేళ మనకి సుప్రభాతం కీర్తనలు తెలిసి ఉంటే మనం కూడా కీర్తనల్ని గానం చేయొచ్చు. లేకపోతే సైలెంట్గా అర్చకుల గానాన్ని వింటూ అబ్జర్వ్ చేసినా కూడా మంచిదే. తిరుమలకి దర్శనానికి వచ్చే భక్తులందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీవారి పుష్కరిణి ఉంది కదా, దాని పక్కనే ఉత్తర మాడవీధి వైపు వరాహస్వామి ఆలయం ఉంది. వరాహస్వామిని తప్పకుండా
దర్శనానికి ముందే దర్శించుకోవాలి, ఆ తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అని సాక్షాత్తు శ్రీనివాసుడే శాసనం రాసి మరీ ఇచ్చారని శాస్త్రం చెప్తోంది. ఇదేనండి వరాహస్వామి ఆలయము. కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వకుండా తిరుమలకి వచ్చినప్పుడు వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత దర్శనానికి వెళ్ళండి. సుప్రభాత గానం పూర్తయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత కర్టన్ తీసేసి సేవకి వచ్చిన భక్తులందరినీ సింగిల్ లైన్గా నిదానంగా లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఈ మూమెంట్ కోసమే 3 నెలల నుంచి కాదు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. లోపలికి ఒక్కో అడుగు వేస్తూ ఉంటే ఎందుకో తెలియదు కానీ కంటి నుంచి నీళ్లు మాత్రం కట్టలు తెంచుకొని వచ్చినట్లు అయ్యింది. అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. లోపలంతా చిమ్మ చీకటి, ఎదురుగా ఉన్న వాళ్ళ ఫేస్లు కూడా కనిపించట్లేదు. ఆనంద నిలయం గడప దగ్గర వరకు వెళ్ళాను. ఎదురుగా కేవలం 4-5 అడుగుల దూరంలోనే సమస్త బ్రహ్మాండానికి నాయకుడైన భగవంతుడు నిలుచొని ఉన్నారు. పాదాల దగ్గర నుండి ముఖం వరకు చూస్తూ ఉండిపోయా. కన్నీళ్ళు అడ్డుగా వస్తున్నాయి. ఈ జన్మకి ఇంతకంటే మరో గొప్పదైన వరం ఏమీ ఉండదు అనిపించింది. ఇంకా ఏడ్చుకుంటూ మళ్ళీ నీ దగ్గరికి ఇలాగే రప్పించుకో స్వామి, నాకు ఈ విశ్వరూప దర్శనం ఎప్పటికీ కావాలి గోవిందా అనుకుంటూ నిదానంగా బయటికి వచ్చేశాను. బయటికి వచ్చాక మాకు అర్చకులు బ్రహ్మతీర్థం ఇచ్చి షటారిని పెట్టారు. సేవ ముగించుకొని భక్తులు బయటికి వస్తున్నప్పుడే కొంతమంది భక్తులు అంగప్రదక్షిణని కూడా మొదలుపెట్టేశారు. అక్కడ కొద్దిసేపు కూర్చుని గోపురం పైన ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటికి వచ్చేసాం. నేను తిరుమల నుంచి వచ్చేటప్పుడు గుర్తుగా అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఏదైనా విగ్రహం కానీ తీసుకుందాము అనుకున్నా. కానీ స్వామివారి విశ్వరూప దర్శనం చూసి బయటికి వచ్చాక అక్కడ షాప్స్లో ఎన్ని ఫొటోస్ చూసినా, ఎన్ని విగ్రహాలు చూసినా ఎందులోనూ ఆ తేజస్సు, ఆ కళ అనేది అస్సలు కనిపించలేదు. ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగానే ఉంటుంది. మేమే కాదు, స్వామివారి కటాక్షంతో అందరూ స్వామివారిని దర్శించుకోవాలి. ఈ వీడియో చూసి స్వామివారి సేవలకు అప్లై చేసిన వాళ్ళు ఒక్కరు సెలెక్ట్ అయినా సరే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో మీకోసం మాత్రమే కాదు, నా కోసం కూడా చేశాను. ఈ గుర్తు ఎప్పటికీ చెరిగిపోకూడదు. ఈ వీడియోపై మీ విలువైన సలహాలను, సూచనలను, మీ అభిప్రాయాలను, అలాగే మీ సందేహాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ద వే, నాగుల చవితి సందర్భంగా జరిగిన పెద్దశేష వాహన సేవ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. దయచేసి అది కూడా చూసేయండి. మరో సరికొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. నమో వెంకటేశాయ. బై బాయ్.